అందరికీ గృహజ్యోతి ఇవ్వాల్సిందే, పథకంలో లోపాలను సవరించాలి, తొలి 200 యూనిట్లు ఉచితం చేయాలి, 30 లక్షల మందికి అమలు అన్యాయం, రేషన్ కార్డులో పేర్లున్న వారందరినీ ఒకే కుటుంబంగా పరిగణించడం సరికాదు, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. గృహజ్యోతి పథకం కింద ఈ ప్రభుత్వం మొదట చెప్పిన మాట, అందరికీ ఎవరికి అందరికీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పుకొచ్చింది ఎలక్షన్స్లో. ఎన్నికలు మొన్న అమలు చేసే ముందు ఏం చెప్పారంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే అని చెప్పింది. ఫస్ట్ ఒక మాట, రెండో మాట. ఫస్ట్ ఏమని, అందరు అర్హులే, నాకు ఓట్లేసే ప్రతి ఒక్కరు అర్హులే అని చెప్పారు. సరే అని చెప్పి జనం అంతా నమ్మిరు, ఓట్లేసారు. ఓట్లేసినాక సీట్ ఎక్కినాక ఏమన్నాడు, గట్ల కాదు, ఓన్లీ తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే అర్హులు, వాళ్ళకి మాత్రమే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పారు. సర్లే అట్లనే వస్తుందని చెప్పేసి జనం ఆశపడ్డారు, ఆ ఉన్న 90 లక్షల మంది అన్న. ఆ తర్వాత ఏం చేసారు, లేదు మేము 30 లక్షల మందికే ఇస్తాం, 30 లక్షల మందికే ఇస్తామని చెప్పేసి మళ్ళీ ఒక కొర్రీ పెట్టింది. సరేలే అనుకున్నారు. ఆ 30 లక్షల మందికి కూడా ఇచ్చినా సరే కానీ మళ్ళీ అట్లా అందులో కూడా ఇంకో కొర్రీ ఉంది. ఏంది, 200 యూనిట్ల కరెంటు కాలితే ఫ్రీ వరకు, 201 యూనిట్ కాలితే 201 యూనిటే కట్టాలి బిల్లు, ఫ్రీ అయిన 200 కూడా నీకు పోతుంది. ఈ ఇన్ని కొర్రీలు పెట్టి, ఒక్కో పథకానికి అన్ని కొర్రీలు పెట్టి ఈ పథకాలన్నిటికీ ఎగనామం పెట్టే ప్రయత్నంలో ఉంది. సో దీన్ని వ్యతిరేకిస్తూ నిన్న హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసును. ఏమని అంటే ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వాల్సిందే. ఆ పై ఒకవేళ మీరన్న ప్రకారంగా 200 పైగా యూనిట్ల కరెంట్ వస్తే, బిల్లు వస్తే 200 యూనిట్లు ఫ్రీ చేయండి, ఆ పై వచ్చే బిల్లుకు డబ్బులు వసూలు చేయండి. కానీ ఇట్లా మీరు 201 యూనిట్లు వచ్చినా ఒక్క యూనిట్ పేరుతోని 200 యూనిట్లకు కూడా బిల్లు వసూలు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నిన్న హరీష్ రావు ఆ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు. అన్నిట్లో ఏ కొర్రీలు ఉన్నాయి, అన్నింటిలో ఏ కొర్రీలు పెట్టి ఊకురు.